ఓకే, వరల్డ్ జియోగ్రఫీలో నెక్స్ట్ టాపిక్ అక్షాంశాలు, రేఖాంశాలు. వరల్డ్ జియోగ్రఫీలో నెక్స్ట్ టాపిక్ అక్షాంశాలు, రేఖాంశాలు. అక్షాంశాలు లాటిట్యూడ్స్ అంటారు, రేఖాంశాలు లాంగిట్యూడ్స్ అంటారు. లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్. ఇక్కడ లాటిట్యూడ్స్ అనేటువంటి పదము లాటిట్యూడో అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. లాంగిట్యూడ్స్ అనేటువంటి పదము లాంగిట్యూడో అనే గ్రీక్ పదం నుంచి వచ్చింది. ఇక్కడ లాటిట్యూడో అనే పదానికి అర్థము వెడల్పు, లాంగిట్యూడో అనే పదానికి అర్థము పొడవు. అంటే భూగోళం మీద ఉండేటువంటి పొడవు వెడల్పులను తెలిపేటువంటి టెర్మినాలజీని మనం ఏమంటామంటే అక్షాంశాలు, రేఖాంశాలు అంటారని చెప్పుకోవచ్చు. ఇవి ఊహారేఖలు. యాక్చువల్గా దే ఆర్ ద ఇమాజినరీ లైన్స్. భూగోళం మీద గీయబడినటువంటి ఊహారేఖలను ఏమంటామంటే అక్షాంశాలు, రేఖాంశాలు అంటామని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఒక ప్రదేశం యొక్క ఉనికిని తెలపడానికి, అది ఒక దేశమైనా, ఒక రాష్ట్రమైనా, ఒక జిల్లా అయినా, ఒక పర్టికులర్ ప్లేస్ ఏదైనా సరే, అది ఎక్కడుందో చెప్పడానికి ఉపయోగపడేటువంటి దానిని అక్షాంశాలు అంటారు. ఒక ప్రదేశంలో ఎక్కడైతే కరెక్ట్ టైం తెలియజేస్తూ ఉంటాయో అట్లాంటి వాటిని మనం ఏమంటామంటే రేఖాంశాలు అంటామని చెప్పి చెప్పుకోవచ్చు. సో అక్షాంశాలు, రేఖాంశాలు అనేటువంటివి ప్రధానంగా ఏం చెప్తూ ఉంటాయి? ఒక ప్రదేశం యొక్క లొకేషన్, ఉనికి తెలియజేస్తూ ఉంటాయి. లాంగిట్యూడ్స్, రేఖాంశాలు అనేటువంటివి ఒక ప్రదేశం యొక్క టైం, ఎగ్జాక్ట్ టైం చెప్తూ ఉంటాయి. అంటే సమయాన్ని చెప్తూ ఉంటాయి. తెలియజేస్తూ ఉంటాయి. అందుకని వీటిని ఏమంటామంటే రేఖాంశాలని మధ్యాహ్న రేఖలు అంటారు. రేఖాంశాలను ఏమంటారంటే మధ్యాహ్న రేఖలు అంటామని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఇక్కడ అక్షాంశాలు, రేఖాంశాలు అనేటువంటివి ఊహారేఖలు అని చెప్పి చెప్పుకోవచ్చు. వీటిని తొలిసారిగా చక్కగా గీచినటువంటి వారు ఎవరయ్యా అంటే హిపార్కస్. హిపార్కస్ అనేటువంటి ఒక గ్రీకు తత్వవేత్త అక్షాంశాలు, రేఖాంశాలు అనేటువంటివి వాటిని తొలిసారిగా గీసారని చెప్పి చెప్పుకోవచ్చు. ఇవి గీయడానికి ప్రధానమైనటువంటి సహాయపడినటువంటి వారు అనాక్సిమాండర్, గ్రీకు దేశస్థుడు. అనాక్సిమాండర్, టర్కీ దేశస్థుడు హెకేటియస్. హెకేటియస్ అనేటువంటి టర్కీ దేశస్థుడు, అదేవిధంగా అనాక్సిమాండర్ అనేటువంటి గ్రీకు దేశస్థుడు. వీళ్ళు కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి
ఏ ప్రాంతాలు ఎక్కడున్నాయో వీళ్ళు తగిన సమాచారాన్ని హిపార్కస్కి ఇవ్వడం వల్ల ఆయన చక్కగా అక్షాంశాల రేఖాంశాలని 360 డిగ్రీల కోణం తీసుకొని దాని ప్రకారంగా గీయడం జరిగిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇలా మనం చూసినప్పుడు భూమికి అడ్డంగా గీయబడినటువంటి ఊహారేఖలు అక్షాంశాలు. ఇది 0 డిగ్రీ అక్షాంశ రేఖ. ఈ 0 డిగ్రీ అక్షాంశ రేఖను ఏమంటామంటే భూమధ్య రేఖ అంటారు. 0 డిగ్రీ అక్షాంశ రేఖ. ఈ రేఖను ఏమంటామంటే ప్రైమ్ లాటిట్యూడ్ అని అంటారు. తర్వాత 23.5 డిగ్రీల దక్షిణాక్షాంశ రేఖ, మకర రేఖ. 23.5 డిగ్రీల ఉత్తరాక్షాంశ రేఖ, కర్కట రేఖ. 44.5 డిగ్రీల దక్షిణాక్షాంశ రేఖ, సమశీతోష్ణ రేఖ. 44.5 డిగ్రీల దక్షిణాక్షాంశ రేఖ, సమశీతోష్ణ రేఖ. 66.5 డిగ్రీల దక్షిణాక్షాంశ రేఖ, అంటార్కిటిక్ వలయము. 66.5 డిగ్రీల ఉత్తరాక్షాంశ రేఖ, ఆర్కిటిక్ వలయము. 90 డిగ్రీల దక్షిణాక్షాంశ రేఖ, 90 డిగ్రీల ఉత్తరాక్షాంశ రేఖ, ఉత్తర ధ్రువం. దక్షిణ ధ్రువం. ఇలా భూగోళం మొత్తాన్ని కూడా మనం అక్షాంశాల వారీగా 4 ప్రధాన మండలాలుగా విభజన చేయవచ్చు. ఏమంటవి? భూమధ్య రేఖ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 0 డిగ్రీ నుంచి 23.5 డిగ్రీల ఉత్తర దక్షిణ ప్రాంతము, 23.5 డిగ్రీల నుంచి 44.5 డిగ్రీల డిగ్రీల నుంచి 44.5 డిగ్రీల మధ్యలో ఉన్న ప్రాంతము, 44.5 డిగ్రీల నుంచి 66.5 డిగ్రీల మధ్య ఉన్నటువంటి ప్రాంతము, 66.5 డిగ్రీల మధ్యలో నుంచి 90 డిగ్రీల మధ్య ఉన్నటువంటి ప్రాంతము. ఇది ధ్రువ మండలము, ఉపధ్రువ మండలము, సమశీతోష్ణ మండలము, తర్వాత ఉష్ణ మండలము. ఇక్కడ 0 డిగ్రీల నుంచి 23.5 డిగ్రీల మధ్య ఉండేటువంటి ప్రాంతము, ఈ ప్రాంతం అంతా కూడా ఏంటంటే ఉష్ణమండల ప్రాంతము. ఇది వచ్చేసరికి సమశీతోష్ణ మండలం.
ఉపధ్రువ మండలం. తర్వాత ధ్రువ మండలం. దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? 0 డిగ్రీల నుంచి 23.5 డిగ్రీల మధ్య ఉన్న ప్రాంతము ఉష్ణమండల ప్రాంతము, 23.5 డిగ్రీల నుంచి 44.5 డిగ్రీల మధ్య ఉన్న ప్రాంతము సమశీతోష్ణ మండల ప్రాంతము, 44.5 డిగ్రీల నుంచి 66.5 డిగ్రీల మధ్య ఉన్న ప్రాంతము ఉపధ్రువ మండలము, 66.5 డిగ్రీల నుంచి 90 డిగ్రీల మధ్య ఉన్న ప్రాంతము ధ్రువ మండలము. ఈ వర్గీకరణ ఒక ప్రాంతంలో ఉండేటువంటి ఉష్ణోగ్రతలను ఆధారంగా చేసుకుని ఏర్పాటు చేసినామని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఈ మండలాలు అనేటువంటివి సాధారణంగా భూగోళం అంతా కూడా మనం అబ్జర్వ్ చేయవచ్చు. అంటే ఇక్కడ ఉత్తరార్ధగోళంలో ఉన్నాయి, దక్షిణార్ధగోళంలో ఉన్నాయి. అంటే ఇక్కడ మనకు అర్థం ఏంటి? 0 డిగ్రీని బేస్ చేసుకొని ఈ పైన ఉన్న భాగం అంతా ఉత్తరార్ధగోళం, ఈ 0 డిగ్రీని బేస్ చేసుకొని దక్షిణ భాగం అంతా దక్షిణార్ధగోళం. అంటే భూమధ్య రేఖ భూగోళాన్ని 2 సమభాగాలుగా 2 అర్ధ భాగాలుగా చీల్చిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు, విభజించింది. అలా విభజించినప్పుడు ఉత్తరార్ధగోళము దక్షిణార్ధగోళము అనేటువంటి 2 అర్ధగోళాలు అనేటువంటివి మనకి ఏర్పడ్డాయి. సరే, ఇప్పుడు ఈ అర్ధగోళాలు అనేటువంటివి మనకి 2గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉష్ణమండల ప్రాంతము, సమశీతోష్ణ మండలము, ఉపధ్రువ మండలము, ధ్రువ మండలము, ఈ 4 మండలాలు అటు ఉత్తరార్ధగోళంలోనూ ఉన్నాయి, ఇటు దక్షిణార్ధగోళంలోనూ ఉన్నాయి. ఇలా ప్రధానంగా ఉన్నటువంటి ఈ అక్షాంశాలు అనేటువంటి వాటిని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇప్పుడు ఏం చెప్పుకున్నాము? ఫర్ ఎగ్జాంపుల్ 0 డిగ్రీస్ అనేటువంటిది భూమధ్య రేఖ, తర్వాత 23.5 డిగ్రీలు ఉత్తర అక్షాంశ రేఖ, ఉత్తరాక్షాంశము కర్కట రేఖ, 23.5 డిగ్రీలు దక్షిణ అక్షాంశం మకర రేఖ, తర్వాత 66.5 డిగ్రీలు ఉత్తరాక్షాంశ రేఖ, ఆర్కిటిక్ వలయము, 66.5 డిగ్రీలు దక్షిణాక్షాంశ రేఖ, అంటార్కిటిక్ వలయము, 90 డిగ్రీలు ఉత్తరాక్షాంశ రేఖ, ఉత్తర ధ్రువము, తర్వాత 90 డిగ్రీలు దక్షిణాక్షాంశ రేఖ, దక్షిణ ధ్రువము అని చెప్పుకోవచ్చు. ఇలా వీటిని మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే అక్షాంశాలలో ముఖ్యమైనవిగా మనం చెప్పుకోవాలి. ఇవి అక్షాంశాలలో ముఖ్యమైనవి. ఏమేంటవి? భూమధ్య రేఖ, కర్కట రేఖ, మకర రేఖ, ఆర్కిటిక్ వలయము, తర్వాత అంటార్కిటిక్ వలయము, ఉత్తర ధ్రువము మరియు దక్షిణ ధ్రువము. ఇవన్నీ కూడా మనం దేని ప్రకారం గీయడం జరిగింది? అక్షాంశాల ఆధారంగా. అంటే అక్షాంశాలు అనేటువంటివి ఇక్కడ ఏం చేశాయి? భూగోళాన్ని 4 ప్రధానమైనటువంటి మండలాలుగా ఇక్కడ హిపార్కస్ అనేటువంటి ఆయన మనకి ఈ విధంగా వీటిని గీయడం అనేది జరిగింది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అక్షాంశాలు అనేటువంటివి పూర్ణ వృత్తాలు. అక్షాంశాలు అనేటువంటివి పూర్ణ వృత్తాలు. అంటే ఒక బాల్ తీసుకొని ఇలా మనం సరౌండ్గా గీసామనుకోండి, ఇలా సరౌండ్గా గీస్తే వాటిని మనం ఏమంటాము? పూర్ణ వృత్తాలు అంటారు. అంటే ఒక బాల్ తీసుకొని ఇలా ఇలా గీసుకుంటూ పోయినప్పుడు ఏమవుతూ ఉంటుంది? పైకి వెళ్ళే కొలది వాటి పరిమాణం అనేటువంటిది మారిపోతూ ఉంటుంది, పైకి వెళ్ళే కొలది. కానీ
ఒక అక్షాంశానికి మరొక అక్షాంశానికి మధ్య ఉండేటువంటి డిస్టెన్స్ మాత్రం మారదు. ఎందుకంటే ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాము, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్షాంశాలు ఇవి 1 డిగ్రీ కోణంలో గీశారు. వీటిని 1 డిగ్రీ కోణంలో గీశారు. అంటే 1 డిగ్రీ కోణంలో ఏం చేశారు, గీసుకుంటూ వెళ్ళారు. ఇలా గీసుకుంటూ వెళ్ళినప్పుడు మనకి ఇప్పుడు ఉత్తరార్ధగోళంలో 90, దక్షిణార్ధగోళంలో 90, అంటే 90 ప్లస్ 90 ఈజ్ ఈక్వల్ టు 180 ప్లస్ 0 డిగ్రీ అంటే భూమధ్య రేఖ అంటే 181. మొత్తం అక్షాంశాల సంఖ్య 181. ఉత్తరార్ధగోళంలో ఎన్ని ఉన్నాయి, 90 ఉన్నాయి. ఇప్పుడు ఈ ఉత్తరార్ధగోళం ఉన్నాయి, 90 ఉన్నాయి. దక్షిణార్ధగోళం ఉన్నాయి, 90 ఉన్నాయి. చూడండి, 0 డిగ్రీ 1 2 3 23 44.5 66.5 90 degrees. సేమ్ అదే ఉందిగా. 23.5 44.5 66.5 90 90 90 180 ప్లస్ భూమధ్య రేఖ. అలా మనం చూసినప్పుడు ఇక్కడ మనకి ఎన్ని వచ్చినాయి, 181 వచ్చినాయి అని చెప్పుకోవచ్చు. అంటే 2 అక్షాంశాల మధ్య ఉన్న దూరం సమానము. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఉత్తరార్ధగోళంలో 90 అక్షాంశాలు ఉన్నాయి, దక్షిణార్ధగోళంలో 90 అక్షాంశాలు ఉన్నాయి. అదే మనం భూగోళానికి నిలువుగా గీచినటువంటి ఊహారేఖలు తీసుకుందాం. భూగోళానికి నిలువుగా గీచిన ఊహారేఖలు సెంటర్ పాయింట్ తీసుకుంటున్నాను. ఇదిగో ఇలా నిలువుగా గీచిన ఊహారేఖ తీసుకున్నా. ఇప్పుడు ఇలా తీసుకున్నప్పుడు ఇదేమైంది, 0 డిగ్రీ రేఖాంశం అయింది. దీనికి ఎదురుగా ఇంకోటి తీసుకున్నా, ఇది 180 degrees అయింది. ఇప్పుడు దీన్ని తీసుకొని 1 డిగ్రీ కోణంలో ఇలా గీసుకుంటూ వచ్చాను. ఇలా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే రేఖాంశాలు అనేటువంటివి ఎలా ఉన్నాయి, మనకి మధ్యలోనేమో వెడల్పుగా ఉన్నాయి. కానీ ఉత్తర ధ్రువము దక్షిణ ధ్రువం తీసుకున్నప్పుడు మధ్యలో ఉండేటువంటి వెడల్పు ఏమైంది, తగ్గిపోయింది. అదే అక్షాంశాలు అయితే 2 అక్షాంశాల మధ్య ఉన్న దూరము 111 కిలోమీటర్లు. ఇక్కడ 2 రేఖాంశాల మధ్య ఉన్న దూరము వెరీ బిగినింగ్ లో ఇక్కడ 109 కిలోమీటర్లు ఉంటుంది. కానీ ఉత్తర ధ్రువానికి దక్షిణ ధ్రువానికి మధ్య వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఆ మధ్యలో ఉండేటువంటి దూరాలు ఏమవుతాయి, తగ్గిపోతూ ఉంటాయి. ఎందుకంటే అవి బిందువులుగా మారిపోతూ ఉంటాయి కాబట్టి. ఇంకోటి ఏంటంటే అక్షాంశాలు అనేటువంటివి మనకి పూర్ణ వృత్తాలు, ఫుల్ సర్కిల్స్ అని చెప్పుకున్నాము. ఇక్కడ రేఖాంశాలు అనేటువంటివి హాఫ్ సర్కిల్స్, ఇవి అర్ధవృత్తాలు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 0 డిగ్రీ తీసుకున్నాము, ఇక్కడికి వస్తే ఏంటి 90 డిగ్రీలు, ఈ చివర ఇటు వస్తే ఇక్కడ 90 డిగ్రీలు, దీని బ్యాక్ సైడ్ 90, దీని బ్యాక్ సైడ్ 90. అప్పుడు మొత్తం ఏమైంది 90 90 కలిపితే 180. ఇటు నుంచి చూస్తే 90 90 180 అయింది. అందుకని ఈ 180 డిగ్రీలు ఏమంటారు, 180 డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశము అంటారు. 180 డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశం అంటారు. అంటే రేఖాంశాలు అనేటువంటివి పూర్ణ వృత్తాలు కాదండి, అవి అర్ధవృత్తాలు. అక్షాంశాలేమో పూర్ణ వృత్తాలు, ఎందుకంటే అవి ఫుల్ సర్కిల్ గా గీయబడ్డాయి.
రేఖాంశాలు అనేటువంటివి హాఫ్ సర్కిల్గా గీయబడ్డాయి. ఎందుకు అలా గీయబడ్డాయి, ఏంటి దానికి కారణం అని కనుక మనం చూసినట్లయితే, రేఖాంశాలు అనేటువంటివి గీయడానికి గల ప్రధాన కారణం ఏంటంటే భూమండలం మీద ఉండేటువంటి సమయంలో ఉండేటువంటి వ్యత్యాసము, డిఫరెన్స్ ఆఫ్ ద టైం ఆన్ ద గ్లోబ్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఏదైతే సమయ వ్యత్యాసం అన్నామో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జర్మనీ, మనకి తొలిసారిగా ప్రపంచంలో తొలిసారిగా సూర్యోదయం అయ్యేటువంటి ప్రాంతము, ప్రపంచంలో తొలిసారిగా సూర్యోదయం అయ్యే ప్రాంతము జపాన్ దేశంలో అవుతుంది. అందుకనే జపాన్ దేశాన్ని ఏమంటారు, నిప్పన్ అంటారు. నిప్పన్ అంటే అర్థం ఏంటి, ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్ అనే అర్థం, సూర్యుడు ఉదయించే భూమి అని అర్థం. అంటే జపాన్లో మనకి టోంగా అనే దీవులు ఉన్నాయి. ఈ టోంగా అనేటువంటి దీవుల్లో ప్రపంచంలో తొలిసారిగా సూర్యోదయం అవుతుంది. అదే ఉత్తర అమెరికాలో అలాస్కా అనేటువంటి ప్రాంతంలో చివరిసారిగా సూర్యాస్తమయం అవుతుంది. అంటే జపాన్లో ఉండే సూర్యోదయానికి అలాస్కాలో ఉండే సూర్యాస్తమయానికి మధ్య ఉండేటువంటి సమయ వ్యత్యాసం 24 గంటలు. అందుకని ఈ కన్ఫ్యూషన్ ని తీసివేయడానికి 1884లో న్యూయార్క్ లో జరిగినటువంటి ప్రపంచ ఖగోళ శాస్త్రవేత్తల సమావేశంలో వీళ్ళు ఏం చేశారంటే, ఇక్కడ సూర్యకిరణాలు 1 డిగ్రీ నుంచి ఇంకో డిగ్రీకి మూవ్ ఆన్ అవ్వడానికి, ప్రసరించడానికి తీసుకునే సమయము 4 నిమిషాలు అని చెప్పి అంచనా వేయడం జరిగింది. సూర్యకిరణాలు అనేటువంటివి 1 డిగ్రీ నుంచి ఇంకొక డిగ్రీకి ప్రయాణం చేయడానికి తీసుకునేటువంటి సమయము 4 నిమిషాలు. అలాంటప్పుడు అలా తీసుకొని ఏం చేశారు వీళ్ళు, దాన్ని బేస్ చేసుకొని 24 గంటలకి సమయాన్ని అనేటువంటి దాన్ని లెక్కించారు. అంటే ఇప్పుడు ఇది 0 డిగ్రీ. ఈ 0 డిగ్రీ అనేటువంటిది లండన్ లో గ్రీనిచ్ అనేటువంటి విలేజ్ గుండా పోతూ ఉంటుంది కాబట్టి దీన్ని ఏమన్నారంటే గ్రీనిచ్ రేఖ అన్నారు. ఇప్పుడు ఈ గ్రీనిచ్ రేఖ అనేటువంటిది అట్లాస్ పర్వతాలను టచ్ అవుతుంది, మధ్యధరా సముద్రం మీదుగా పోతుంది, ఇంగ్లీష్ ఛానల్ని టచ్ చేస్తుంది, థేమ్స్ అనేటువంటి నదిని టచ్ చేస్తుంది, సహారా ఎడారి గుండా ప్రయాణం చేస్తూ ఉంటుంది. అంటే నీకు గ్రీనిచ్ అనేటువంటిది ప్రయాణం చేసేటువంటి ఖండాలు యూరప్ ఖండము, ఆఫ్రికా ఖండం. తర్వాత గ్రీనిచ్ అనేటువంటి రేఖాంశము టచ్ చేసేటువంటి పర్వతాలు అట్లాస్ పర్వతాలు, సౌత్ ఆఫ్రికాలో ఉండేటువంటి డ్రాగన్స్బర్గ్ పర్వతాలు. తర్వాత గ్రీనిచ్ రేఖాంశం అనేటువంటిది ఏ విలేజ్ గుండా పోతుంది, గ్రీనిచ్ అనే విలేజ్ గుండా పోతుంది. ఏ నగరం గుండా పోతుంది, లండన్ నగరం గుండా పోతుంది. ఏ నది గుండా పోతుంది, థేమ్స్ అనేటువంటి నది ఇంగ్లాండ్లో ఉంటుంది, దాని గుండా పోతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు దీనిని ప్రధానంగా తీసుకున్నారు. అందుకని చెప్పని ఇక్కడ మనం 0 డిగ్రీ రేఖాంశాన్ని ఏమంటామంటే అంతర్జాతీయ కాలమాన రేఖాంశము. అంతర్జాతీయ కాలమాన రేఖాంశము అని ఎవరిని పిలుస్తారు, 0 డిగ్రీ రేఖాంశాన్ని పిలుస్తారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రపంచంలో ఉండే దేశాలన్నీ కూడా అందరూ ఫాలో అవ్వాల్సినటువంటి సమయం ఏంటంటే 0 డిగ్రీస్ రేఖాంశం. ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని ఫాలో అవ్వాలి. సో దాన్ని ఫాలో అవుతూ ప్రపంచ దేశాలన్నీ కూడా ఆ సమయాన్ని ఫాలో అవుతూ ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకి భారతదేశం తీసుకుందాం. భారతదేశం సెంటర్ గుండా 82.5 డిగ్రీలు తూర్పు రేఖాంశం పోతూ ఉంటుంది. 82.5 డిగ్రీల ఈస్టర్న్ లాంగిట్యూడ్ తూర్పు రేఖాంశం ప్రయాణం చేస్తూ ఉంటుందని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు ఈ 0 డిగ్రీకి 82.5 డిగ్రీలకి మధ్య వ్యత్యాసం ఎంత, 82.5 ఇంటూ
ఒక రేఖాంశం నుంచి మరొక రేఖాంశానికి సూర్యకిరణాలు ప్రయాణించడానికి తీసుకునేటువంటి సమయము మనం ఏం చెప్పుకున్నాము, 4 నిమిషాలు అన్నాం. అంటే 82.5 × 4 వచ్చినప్పుడు 330 నిమిషాలు. దట్ ఈజ్ ఈక్వల్ టు 5.5 గంటలు.